ఇంటర్ ఆర్ డిప్లొమా బీటెక్ చేయడానికి బెస్ట్ పాత్ ఏంటి? ఇంటర్ నుంచి బీటెక్ చేసిన, డిప్లొమా నుంచి బీటెక్ చేసిన ఓవరాల్గా నీకు అయ్యేది 6 years. కాకపోతే ఏంటంటే ఇంటర్ జస్ట్ 2 years చేసి బీటెక్ 4 years చేస్తావు. అదే డిప్లొమా అయితే డిప్లొమా 3 years చేసి డైరెక్ట్ బీటెక్ సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతావు. అక్కడ బీటెక్ అనేది 3 years చేస్తావు. డిప్లొమా నుంచి బీటెక్ వెళ్తే సినారియో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నీ అల్టిమేట్ గోల్ అనేది బీటెక్ చేయడమే అయితే నువ్వు డిప్లొమా నుంచి వెళ్ళడమే బెటర్. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు కోర్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటుంది. కంపేర్ టు ది ఇంటర్ స్టూడెంట్స్ నీకు డిప్లొమా ఫస్ట్ ఇయర్ నుంచి కోర్ సబ్జెక్ట్స్ చేయడం, ల్యాబ్స్ ప్రాక్టికల్స్ చేయడం అనేది చేయిస్తారు. సో నీకేంటంటే బీటెక్లోకి ఎంటర్ అయినప్పుడు ఈ ప్రాజెక్ట్ చేసినప్పుడు కానీ, ప్రాక్టికల్స్ చేసినప్పుడు కానీ చాలా ఈజీ అనిపిస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే నువ్వు డిప్లొమా అయిన తర్వాత ఈ ఆర్ఆర్బీ, డిఆర్డిఓ ఇట్లాంటి వాటిల్లో టెక్నీషియన్ రోల్స్లో ట్రై చేయడానికి నీకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే డిప్లొమా చేసిన తర్వాత ఓన్లీ బీటెక్ మాత్రమే చేయగలమని అనుకుంటారు. కానీ నువ్వు బీబీఏ చేయొచ్చు, బీఎస్సీ చేయొచ్చు, బీఏ కూడా చేయొచ్చు. ఇలాంటి ఆపర్చునిటీస్ అయితే డిప్లొమా తర్వాత నీకు ఉన్నాయి, ఓన్లీ బీటెక్కే కాదు. ఫైనల్గా నేను చెప్పేది ఏంట్రా అంటే నీకు ఎర్లీగానే జాబ్ కావాలన్నా కానీ, కోర్ నాలెడ్జ్, ప్రాక్టికల్స్ మీద ఐడియా రావాలన్నా కానీ నువ్వు డిప్లొమా చేయడమే బెటర్. ఇంటర్ నుంచి బీటెక్ చేస్తే సినారియో ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. నీ అల్టిమేట్ గోల్ అనేది ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో హైయర్ ఎడ్యుకేషన్ చేయడం అయితే నువ్వు ఇంటర్ నుంచి వెళ్ళడమే బెటర్. లేదు నేను ఇంకా నా నెక్స్ట్ స్టెప్ డిసైడ్ అవ్వలేదు అంటే బీటెక్ వెళ్దామని ఇలా వేరే ఆప్షన్స్ ఏం డిసైడ్ అవ్వలేదని అనుకుంటే నువ్వు ఇంటరే జాయిన్ అవ్వు. ఎందుకంటే ఈ స్పాన్ ఆఫ్ 2 yearsలో నువ్వు నెక్స్ట్ ఏం చేయాలో నీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అంటే నువ్వు ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఉంటుంది. తర్వాత నువ్వు బీటెక్ కానీ, డిగ్రీ చేయడానికి కానీ నీకు ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇంటర్ నుంచి వచ్చిన వాళ్ళు మ్యాథ్స్లో తోపు ఉంటారు. మనం మ్యాథ్స్లో తోపు ఉంటే ఏ సబ్జెక్ట్స్లోనా తోపు ఉంటాం. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంట్రా అంటే నువ్వు హైయర్ ఎడ్యుకేషన్ చేయడానికి మంచి ఎన్ఐటీస్, ఐఐటీస్ని టార్గెట్ చేస్తే నువ్వు బెటర్ ఇంటర్ నుంచి వెళ్ళు. ఆ 10th అయిపోయి నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంటరా, డిప్లొమా ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే ఈ రీల్ వాళ్ళకి షేర్ చేయి. ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇంకుంటా మరి, బాయ్.